నమస్తే. దేశంలో ఇటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున నీట్ పరీక్ష ఏదైతే లీక్ అయిందో దానిపైన విద్యార్థి సంఘాలన్నీ మండిపడుతున్నాయి. నీట్ని వెంటనే రద్దు చేయాలి, మళ్ళీ 24 లక్షల మందికి మళ్ళీ ఎగ్జామ్ కూడా పెట్టాలి. సో సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఓయూలో ధర్నా అయితే చేస్తూ ఉన్నారు. మనతో పాటు ఓయూ విద్యార్థి చలగాని దయాకర్ గారు ఉన్నారు. ఇక్కడ దీక్షలో పాల్గొన్నారు, ఆయన దీక్ష చేస్తున్నారు రద్దు చేయాలని చెప్పి. మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎందుకు ఈ దీక్ష చేపట్టినట్టు, ఇక్కడ దీక్ష చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని? ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 24 లక్షల మంది మెడికల్ స్టూడెంట్స్ నీట్ విద్యార్థులకు ఇవాళ వాళ్ళ జీవితం ఇలా ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు లీకేజీలు అంటూ మొత్తం కూడా మెరిట్ విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఒక గుజరాత్లో ఒక సెంటర్లో ఒకే సెంటర్లో 67 మందికి మెరిట్ మార్కులు రావడం వల్ల అందరినీ గందరగోళానికి గురి చేసింది. నిన్నగాక మొన్న జరిగినటువంటి బీహార్లో ముగ్గురు లీకేజ్ సంబంధించిన విషయాలు బయటకు వచ్చినాయి. అనేకమైన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ఇక్కడ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతుందో డైరెక్టర్ కూడా బాధ్యత వహించాలి. ఇక్కడ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, పేరెంట్స్ వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేయాల్సింది పోయి 20 రోజులుగా ప్రభుత్వం పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. దోషుల్ని పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ఉంది. నిన్నగాక మొన్న యూజీసీ నెట్ని నేషనల్ సైబర్ సంబంధించిన టెక్నాలజీ సంబంధించి లీక్ అయిందని సైబర్ చెప్పగానే యూజీసీ నెట్ను రద్దు చేశారు. మరి ఇక్కడ మీకు నీట్ పరీక్ష ఎట్లా లీక్ అయిందో, ఎట్లా పేపర్ లీక్ అయ్యేంత వరకు దాని ఒక వివరాలు బయటపెట్టడానికి కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పేపరు నీటును రద్దు చేయడం అంటే బీజేపీ ఫెయిల్ ఎక్కడవుతుందో, ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందనే ఆలోచనలో ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నారు. అసలు వాస్తవాలను దాస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఇమీడియట్లీ సిబిఐతో విచారణ జరిపించాలి, నీటిని రద్దు చేయాలి, రీనీట్ని పెట్టని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. 20 రోజులుగా 24 లక్షల మంది విద్యార్థులతో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, అన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి అలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పిలుపునిచ్చింది. నీటిని నిజాలు బయటకు తీయాల్సిన అవసరం ఉంది. సిబిఐ విచారణ అవసరం, ఒక చీఫ్ జస్టిస్ అవసరం దీనికి అనేది కూడా డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ విద్యా వ్యవస్థ మీద కానీ బీజేపీ అనేది పూర్తిగా ఫెయిల్ అయింది. జాతీయ విద్యా విధానాన్ని ఆర్ఎస్ఎస్ గుప్పెట్లో పెట్టుకొని ఆటలాడుతూ ఉంది. ఒక విద్యా విధానంలో ఒక స్వేచ్ఛ లేదు. వాళ్ళ చెప్పు చేతల్లో ఉండే అధికారులను పెట్టి, అవగాహన లేని అధికారులను పెట్టి ఇలా విద్యా విధానాన్ని మొత్తం కూడా చెల్లాచెదరయ్యే పరిస్థితి. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ యొక్క మోడీ విధానాలు కానీ ఆర్ఎస్ఎస్ విధానాలు కానీ ఈ దేశానికి ఒక పెద్ద ప్రమాదకరంగా భావించడంలో ఇలా నీటు అవకతవకలు కానీ అనేక జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తక్షణం రద్దు చేయాలి. విద్యార్థులకు ఇప్పటికే జూన్ ఎండింగ్ అయిపోయింది, జూలైలో ఆగస్టులోనే కౌన్సిలింగ్ జరగాల్సింది. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ నష్టపోతారా, లేకపోతే విద్యార్థులకు ఎందుకు ఒక పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు, కేంద్ర విద్యాశాఖ మంత్రి అందరూ కూడా దీనికి బాధ్యత వహించాలని కోరుతున్నాం. అన్ని గతంలో ఇక్కడ మన రాష్ట్రంలో చూసుకుంటే టీఎస్పీఎస్సీ లీక్ అయింది. ఇప్పుడు రాష్ట్రం అయిపోయినట్టు దేశంలో కూడా పేపర్లు లీక్ అవుతున్నాయి. అసలు చదువుకునే విద్యార్థులకు ఈ ప్రభుత్వాలు ఏం చెప్తున్నట్టు అన్న? పేపర్ ఇక్కడ గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయితే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన కొట్లాడింది. కాబట్టి ప్రజల, విద్యార్థుల, నిరుద్యోగుల ఆగ్రహానికి ఎవరైనా కూడా లొంగాల్సిందే అనే సందర్భంలో గత ప్రభుత్వం, గత పాలకులు దాన్ని రద్దు చేయగలిగారు. ఇప్పుడు కూడా నీటిలో లోపాలు ఉన్నాయి కాబట్టి రద్దు చేయమంటా ఉన్నాం. ఇది విద్యార్థుల, నిరుద్యోగుల, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆలోచన. ఇది 24 లక్షల మంది భవిష్యత్తు ఇది. కాబట్టి దీన్ని కూడా పరిలోకి తీసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు, ఇక్కడ మెరిట్ విద్యార్థులు ఒక ఉన్నతమైన విద్యా సంస్థల్లో సీటు పొంది ఒక మంచి డాక్టర్ కావాలి, ఈ సమాజానికి సేవ చేయాలని కోటి ఆశలతో ఉన్నటువంటి విద్యార్థులకు ఇలా ఆశలు అవిరాశలు చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మన బీజేపీ నాయకులు కూడా ఎలాంటి, అంటే ఇక్కడ కిషన్ రెడ్డి కావచ్చు, అటు బండి సంజయ్ గారు కావచ్చు, కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. సో ఎలాంటి స్పందన కూడా లేదు. అంటే దానిపైన ఎలాంటి ఒక బయట కానీ లేదంటే ఏదైనా సందేశం ఇవ్వడం కానీ విద్యార్థులకు ఎలాంటివి చేయలేదు. ఎట్లా చూడొచ్చు? కిషన్ రెడ్డి, బండి సంజయ్లు పూర్తిగా తెలుగు విద్యార్థులకు ద్రోహులు. వాళ్ళు కేవలం ఎయిర్పోర్ట్ల దగ్గర బొమ్మలు చూపించుకొని మోడీ దగ్గర చేతులు కట్టుకునే బానిసలు వాళ్ళు. ఇకైనా కేంద్రం నుంచి రావాల్సిన వాటా తేవడంలో కానీ, ఇక్కడ తెలుగు విద్యార్థుల బాధలు తీర్చడంలో కానీ వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేయారు. కేవలం ఒక ఉత్సవ విగ్రహం లాగానే మిగిలిపోతారు. వాళ్ళకి ఇలాంటి బాధలు పట్టవు. కేవలం
పాన్ షాపుల ఓపెనింగ్లు వాళ్ళకు ఉపయోగపడతారు తప్ప ప్రజలకు ఉపయోగపడరు వాళ్ళు. కిషన్ రెడ్డి 10 ఏళ్ల కాలంలో కేంద్ర మంత్రి ఉండు, ఏం తీసుకొచ్చాడు తెలంగాణకు మీరు ఆలోచన చేయండి. ఒక ఐఐటి తీసుకొచ్చాడా, ఒక ఐఏఎం తీసుకొచ్చాడా, ఒక ఐఏఎస్ఎం తీసుకొచ్చాడా, ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడా, ఏమైనా తీసుకొచ్చాడా? కేవలం చేతులు కట్టుకొని నిలబడడానికి ఉపయోగం తప్ప, ఒక ఉత్సవ విగ్రహం తప్ప తెలంగాణకు ₹10 ఉపయోగం లేదు కిషన్ రెడ్డి వల్ల. కాబట్టి వాళ్ళకి ఏదో వాళ్ళ భావజాలం, వాళ్ళ ఆర్ఎస్ఎస్, వాళ్ళ ఒక కమిట్మెంట్తో పాటు ఆయనకి ఇచ్చారేమో కానీ ప్రజలకు ఉపయోగపడే లీడర్ కాదు, పీపుల్ లీడర్ కాదు. పేపర్ లీడర్ అయినా బీజేపీ లీడర్ అనుకుంటున్నారే కానీ పేపర్ లీడరే. కేటీఆర్ ట్వీట్ చేస్తూ ఎందుకు అంటే టీఎస్పీఎస్సీ గతంలో లీక్ అయినప్పుడు పెద్ద ఎత్తున ఇది చేసిరు, సో ఇప్పుడు ఎందుకు దానిపైన మాట్లాడతలేరు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళ మిత్రపక్షాలు కావచ్చు అని కేటీఆర్ ట్వీట్ చేసిండు. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ అగ్రభాగాన్ని ఉంది కదా, కాంగ్రెస్ మాట్లాడినప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడు? నేను అనేది కాంగ్రెస్ మాట్లాడిన తర్వాతనే, పోరాటంలో దిగిన తర్వాతనే దేశవ్యాప్తంగా ఇలా విద్యార్థులకు ఒక ధైర్యం వచ్చింది. కేంద్రంలో ఒక అలజడి స్టార్ట్ అయింది. ఇవాళ కోర్టులు మాట్లాడుతున్నాయి, ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నాయి అని అన్నీ మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే. ఇలా నేనంటా ఉన్నాను, బీజేపీ ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ని కూడా కూర్చోమనండి దీక్షకు. నేను అనేది ఎవరికి వద్దంటారు? కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చిత్తశుద్ధి ఉంది. ప్రజల పట్ల, విద్యార్థుల పట్ల, విద్యా విధానం పట్ల ఒక సమగ్రమైన విధానంతో ముందుకెళ్తా ఉంది. నీటిని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఒక నూతన విద్యా విధానానికి కాంగ్రెస్ పార్టీ దోహదం పడింది. ఇవాళ దాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు, నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్కు బీజేపీకి చాలా తేడా. బీజేపీ పూర్తిగా ఒక మత రాజకీయాలకే పాల్పడుతుంది తప్ప ఇలా అన్ని వర్గాల ఒక ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవట్లేదు ఎక్కడ కూడా. మనకు తేట తెల్లం అవుతుంది. ఆ సందర్భంలో ఇవాళ కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కూడా నిజంగా అవగాహన నుండి మాట్లాడాలి కదా నేను అంటా ఉన్నాను. కాబట్టి చాలా సిగ్గుపడతా ఉన్నాం ఇలాంటి విషయాల్లో. ఇలాంటి మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం డిమాండ్ ఫైనల్గా విద్యార్థుల తరపున, మీరు ఓయూ తరపున ఏం డిమాండ్ చేస్తారు బీజేపీ? స్ట్రైట్ ఫార్వర్డ్. వీ వాంట్ నీట్ క్యాన్సల్, రీనీట్ పెట్టాలి. దీనికి మోడీ బాధ్యత వహించాలి. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. విద్యార్థులకు కూడా క్షమాపణ చెప్పాలి. నీట్ డైరెక్టర్ని ఇమీడియట్లీ రిమూవ్ చేయాలి. కాబట్టి అనేక ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. నీట్ డైరెక్టర్ ఒక ఐఏఎస్ ఒక బాధ్యత ఎందుకు ఇది చేస్తూ ఉన్నాడు? ఒక పరీక్ష, ఎస్ఎస్సి పరీక్షను, ఇంటర్మీడియట్ పరీక్షను అద్భుతంగా ఎక్కడ కూడా ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో తెలంగాణలో గ్రూప్ 1 పెడితే ఎక్కడ కూడా చిన్న లోపం జరగకుండా చేసింది. దేశవ్యాప్తంగా ఒక నీట్ ఎగ్జామ్ని ఎట్లా కండక్ట్ చేయాలనో తెలియదు ఆ డైరెక్టర్కి. నేను అనేది ఫెయిల్యూర్ డైరెక్టర్, ఇమీడియట్లీ రిమూవ్. కాబట్టి ఆలోచన చేయాలని కోరుతున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ ప్రధాన వైఫల్యం ఇది. ఇవాళ 2024 అధికార రాకంగానే 24 లక్షల మంది విద్యార్థుల్ని అంధకారంలో నెట్టబడబడుతుంది. కాబట్టి ఇది ప్రధానంగా దీనికి మోడీ బాధ్యత వహించాలి. నీ ఎన్టీఏ డైరెక్టర్ వాస్తవాలను దాస్తుండు, మోడీ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతారో కానీ ఇక్కడ మోడీ ఫెయిల్యూర్ అయింది, ఎన్టీఏ ఫెయిల్ అవుంది. ఈ రెండింటిని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులతో చెలగాటమా, we want